హాయ్. ఎన్ని నెలలు అయిపోతుంది. వాడు ఒక అమ్మాయిని తీసుకొని పారిపోయాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు R15 కోసం సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు వీడు. ఇంతకంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా? దరిద్రానికి పిన్ కోడ్ కావాలంటే నీ పేరు చెప్తే ఇంకో అమ్మాయి కారు కొనిస్తాడంటే ఆ అమ్మాయిని కూడా తీసుకొని పారిపోతాడు ఏదో వీడు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. ఫీల్ అయినా మారా, ఫీల్ అయినా పర్వాలేదు. ఏంటి ఇల్లంతా మొత్తం టోటల్ చేంజ్. నువ్వు అసలు ఈ కబోర్డ్ వర్క్ చేయించితే రాలేదు కదా? రాలే. చాలా 1.5 months పట్టింది. ఇదా 6 months అయితే నువ్వు దగ్గర దగ్గర రాక ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని నెలలు అయిపోతుంది. డ్రైవింగ్ చేస్తా అంటే చూడాలి కాదు. ఇల్లు చూపెట్టవా? ఈ రూమ్ ఫస్ట్దే ఇంత బాగుంది, చాలా బాగా కనబడుతుంది. ఇదంతా డిజిటల్ దాంతో చేయించిర్రా. వస్తుంది. ఇదేంటి? అది వాక్యూమ్ క్లీనర్. వాక్యూమ్ క్లీనర్ నార్మల్ వాక్యూమ్ క్లీనర్ కాదు. హెల్ప్ అనుకుంటే నాకంటే ముందు నువ్వు ఉరుకుతున్నావేంట్రా? ఇది డ్రై అండ్ వెట్ వాక్యూమ్ క్లీనర్. హలో గైస్, ఇప్పటిదాకా నేను డ్రై వాక్యూమ్ క్లీనర్ని చూసాను, యూజ్ చేశాను, కానీ డ్రై అండ్ వెట్ వాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేయలేదు. ఇది అగారో ఏజ్ డ్రై అండ్ వెట్ వాక్యూమ్ క్లీనర్. దీంతో పాటు మనకి చాలా అటాచ్మెంట్స్ ఇచ్చారు. మెయిన్ యూనిట్, హౌస్ పైప్, అడ్జస్టబుల్ ఎక్స్టెండబుల్ ట్యూబ్, ఫ్లోర్ బ్రష్, అబ్జర్వింగ్ బ్రష్, క్రెవిస్ నాజిల్, మల్టీపర్పస్ క్లీనింగ్ బ్రష్. ఇది టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్. ఇది ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బ్లాక్ బటన్ ఉంది కదా, ఆ బటన్ ని ముందుకు పుష్ చేస్తే దీని హైట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇది డ్రై వాక్యూమ్ ఫ్లోర్ బ్రష్. దీనికి కింద ఇలా 2 wheels ఇచ్చారు అండ్ ఒక బటన్ కూడా ఇచ్చారు. ఈ బటన్ ని పుష్ చేస్తేనే మనకి ఫ్లోర్ బ్రష్ అనేది బయటికి వస్తుంది, లేదంటే క్లోజ్డ్ గా ఉంటుంది. అండ్ వెట్ అబ్జర్వింగ్ బ్రష్ కూడా 2 wheels ఇచ్చారు అండ్ 2 వైప్స్ కూడా ఇచ్చారు. అండ్ దీని నాజిల్ వచ్చేసి 360 degrees మూమెంట్ ఉంది. వీటితో పాటు ఒక చిన్న మల్టీపర్పస్ బ్రష్ అండ్ క్రెవిస్ నాజిల్ కూడా వచ్చింది. మనము ఈ టాప్ ని ఓపెన్ చేయాలి అంటే బోత్ సైడ్స్ 2 clips ఇచ్చారు. ఆ క్లిప్స్ ని ఓపెన్ చేసి టాప్ ని తీయాలి. ఈ టాప్ కి మోటార్ ఉంటుంది. ఇది 1600 watts పవర్ఫుల్ మోటార్ అన్నమాట. ఈ వైట్ కలర్ లో ఉండేది 3 liters క్లాత్ డస్ట్ బ్యాగ్ అన్నమాట. ఇది మనం వాష్ కూడా చేసుకోవచ్చు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్. దీని కెపాసిటీ 21 liters. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి రస్ట్ ఏమీ రాదు. అండ్ దీనికి కింద ఇలా వీల్స్ ఇచ్చారు. ఈ వీల్స్ వచ్చేసి 360 degrees లో మూమెంట్ ఉన్నాయి. అండ్ దీని పవర్ కేబుల్ వచ్చేసి 5 meters ఇచ్చారు. మనం ఎలా అయితే ఓపెన్ చేసామో అలానే అన్ని అసెంబుల్ చేసుకోవాలి. ఈ వాక్యూమ్ క్లీనర్ కి ఆన్ అండ్ ఆఫ్ బటన్ రబ్బర్ ప్రొటెక్టివ్ కవర్ తో వస్తుంది. సో మనం తడి చేతులతో పట్టుకున్నా కూడా మనకి షాక్ అనేది రాదనమాట. మనం వాక్యూమ్ చేసుకునేటప్పుడు ఈ ఫిల్టర్ ని బ్యాక్ సైడ్ బ్లోవర్ పార్ట్ కి ఫిక్స్ చేసుకోవాలి అండ్ ఫ్లెక్సిబుల్ హౌస్ ని ఫ్రంట్ సైడ్ సెక్షన్ పార్ట్ కి ఫిక్స్ చేసుకోవాలి. ఫ్లెక్సిబుల్ హౌస్ కి టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్ ని అటాచ్ చేసి మన హైట్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని డ్రై వాక్యూమ్ ఫ్లోర్ బ్రష్ ని అటాచ్ చేయాలి. మీకు చూపించడానికి నేను ఫ్లోర్ మీద చెత్త పోస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎలా క్లీన్ అవుతుందో నేను చూపించాలి కదా. మనం ఫ్లోర్ మీద కానీ కార్పెట్ మీద కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి మీరే చెత్త కానీ పేపర్స్ కానీ ఎలా క్లీన్ అయిపోతున్నాయో. అండ్ దీంట్లో ఉండే 21.5 kPa సెక్షన్ పవర్ తో ఎలాంటి డస్ట్ పార్టికల్ నైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనము ఇప్పటిదాకా డ్రై వాక్యూమ్ ఫ్లోర్ బ్రష్ తోటి క్లీన్ చేసుకున్నాం కదా. మోటార్ కి డస్ట్ అంటకుండా ఈ క్లాత్ బ్యాగ్ ఇలా ఇస్తారనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా మనం క్లీన్ చేసుకున్న డస్ట్ అంతా కూడా ఇందులో కలెక్ట్ అయిపోయింది అనమాట. చూసారు కదా, నేను క్లీన్ చేసిన పేపర్స్ డస్ట్ మొత్తం కూడా ఇందులో కలెక్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వెట్ అబ్జర్వింగ్ బ్రష్ ని కనెక్ట్ చేస్తున్నాను. దీనికి 2 వైప్స్ ఇచ్చారు. దీనివల్ల కార్పెట్ మీద కానీ ఫ్లోర్ మీద కానీ లిక్విడ్స్ లైక్ టీ, కాఫీ, వాటర్ ఇలాంటివైనా కింద పోయినప్పుడు మనకి చాలా డీప్గా క్లీన్ చేసి డ్రై చేసేస్తుంది అనమాట. ఇప్పటిదాకా వెట్ అబ్జర్వింగ్ బ్రష్తో మనం ఫ్లోర్ మీద అండ్ టీ పై మీద వాటర్ని క్లీన్ చేసుకున్నాం కదా. ఆ క్లీన్ చేసుకున్న వాటర్ అంతా కూడా ఈ కంటైనర్లోకి కలెక్ట్ అయిపోయింది అనమాట.
చూడండి ఇప్పుడు నేను టీపై మీద అండ్ ఫ్లోర్ మీద క్లీన్ చేసిన వాటర్ ఎంత డస్ట్ ఉందో అందులో, అంత మురికి ఉన్నాయో చూసారా. ఎందుకంటే ఈ వాక్యూమ్ క్లీనర్ స్పెషాలిటీ డ్రై అండ్ వెట్ వాక్యూమ్ క్లీనర్. అండ్ నెక్స్ట్ మిగతా అటాచ్మెంట్స్లలో మల్టీపర్పస్ బ్రష్ని యూస్ చేస్తున్నాను. చూసారు కదా సోఫా మీద ఉన్న పేపర్ని ఎలా క్లీన్ చేసేస్తుందో. దీని పేరే మల్టీపర్పస్ బ్రష్. దీంతో మనము సోఫా, పిల్లో కవర్, డోర్ మ్యాట్స్ అండ్ కర్టన్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రెవిస్ నాజిల్. దీంతో మనము మూలలో ఉన్న డస్ట్ అంతా చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ఒకవేళ మనకి బ్లోవర్ కావాలి అనుకుంటే ఈ ఫిల్టర్ని సక్షన్ పార్ట్కి ఫిక్స్ చేసుకోవాలి అండ్ పవర్ హౌస్ని బ్లోవర్ పార్ట్కి ఫిక్స్ చేసుకోవాలి. అండ్ వీటి మీద లాక్ అన్లాక్ అని మెన్షన్ చేశారు కాబట్టి మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ బ్లోవర్ని యూజ్ చేసి మన బాల్కన్లో ఉన్న డస్ట్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ అగారో ఏస్ డ్రై అండ్ వెట్ వాక్యూమ్ క్లీనర్ మన ఫ్లోర్ అండ్ హౌస్ క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. దీని లింక్స్ అన్ని కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు గ్రాప్ చేసుకోండి. దీనికి మనకి వీల్స్ కూడా ఉన్నాయి, మనం మంచిగా ఏది ఇట్లా బరువు పట్టుకోవడానికి పోకుండా. నార్మల్గా ఇప్పుడు ఇది దీని క్లిప్స్ ఉన్నాయి కదా, ఇట్లా క్లిప్స్ ఉంటాయి, ఇట్లా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంటికి వెళ్ళి సాఫ్ చేయొచ్చు. బాగుంది, లుక్ కూడా భలే ఉంది, బాగుంది ఇది. అందుకే తీసుకున్నారా? ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి తీసుకెళ్తా. ఎందుకు ఆకృతి కొనుక్కుంటే కాదా? చాలా మంది అడుగుతున్నారు కదా, మీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, మీ ఫ్రెండ్తో వీడియోస్ ఎందుకు చేయట్లేదు, మీ ఫ్రెండ్ ఏడి, రాజ్ అన్న ఏడి, రాజ్ కుమార్ ఏడి, రాజ్ కుమార్ మీ ఫ్రెండ్ ఏడి, అందరు అడుగుతున్నారు. సో ఏం లేదండి, వాడు ఒక అమ్మాయిని తీసుకొని పారిపోయాడు. నేను చెప్పిన కదా అగో వీడు, అయ్యో నాకు తెలియదు రా చెప్పొద్దని చెప్పి. మరి ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి నేను? సో వాడు పారిపోయి 8 నెలలు అవుతుందండి. 8 నెలల నుంచి పాపం అందరూ అసలు వీడియోస్లో కనిపించట్లేదు, ఎక్కడ లేడు. ఇంకా అందుకని చెప్పేసి ఫరారీలో ఉన్నాడు అనమాట వాడు, ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయింది. సో ఇంకా అందుకని చెప్పేసి వాడిని మనం డిస్టర్బ్ చేయడము. అరే మళ్ళీ మీ సెకండ్ వైఫ్ వచ్చిందా? ఉందా ఇక్కడ? ఉంది. తీసుకొచ్చినా? ఎట్లా ఇద్దరు ఒకటే దగ్గర ఉంటారా? గ్రేట్ అండి. 8 నెలల్లో వాళ్ళ వైఫ్ కాలు పట్టుకొని ఒప్పించినట్టున్నాడు. సో అందుకే వీడియోస్ చేయలేదండి. అట్లనే వాళ్ళ సెకండ్ వైఫ్ గిఫ్ట్ ఇచ్చిందంట. ఏది రాదు బైక్ కీసే R15 కోసం సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు వీడు. ఈ బైక్ కోసం కేవలము ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొని పారిపోయాడని చెప్పిన కదా, ఆ అమ్మాయి చాలా ఫుల్ రిచ్ అనమాట. ఇక అమ్మాయి ఇప్పుడు కార్ కొనిచ్చింది, ఇప్పుడు బైక్ కొనిచ్చింది, నెక్స్ట్ ఏం కొనిస్తుంది, కార్ కొనిస్తాడంటే ఇంకో అమ్మాయి కార్ కొనిస్తాడంటే ఆ అమ్మాయిని కూడా తీసుకొని పారిపోతాడు ఏదో వీడు. సో అదే అనమాట మ్యాటర్. అందుకే ఇన్ని రోజులు వీడియోలు కనిపించి సిగ్గుపడకు రా, నువ్వేమి నీవు ఏమంటారు, నువ్వేం గొప్ప పని చేయలేదు, సిగ్గుపడుతున్నావు ఎందుకు? నువ్వు చెప్పినావు. సో ఇది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మా ఫ్రెండ్ ఇట్లా చేస్తాడని చెప్పేసి. ఇక అందుకే నేను కూడా వాడు అమ్మాయితో అట్లా పారిపోయిన అమ్మాయిని తీసుకొని పారిపోయాను అని చెప్పేసి నేను కూడా మాట్లాడలేదు వాడితోటి ఇన్ని రోజులు. సో ఇంకా వాడు ఈ బండి పట్టుకొని వచ్చి బండి చూపించడానికి వచ్చాను నీకు అని చెప్పేసి వచ్చిండు. నేను ఇంకా నయ్యా వాళ్ళ వైఫ్ని తీసుకొని రాలేదు, వాళ్ళ సెకండ్ వైఫ్ని. ఇదంతా నిజమైతే ఎట్లా ఉంటుంది కదా? మా ఫ్రెండ్ అలాంటి వాడు కాదని మీకు ముందే చెప్పాను, మీరు విన్నారా? వినలేదు. కానీ మా ఫ్రెండ్ అట్లాంటి వాడు కాదు, నిజంగానే బిజీగా ఉన్నాడు, అందుకే రాలేదు ఇన్ని రోజులు. జస్ట్ ఏదో కామెడీ చేసినా. నేను ఫీల్ అయినా వారా? ఫీల్ అయినా పర్వాలేదు. మా ఫ్రెండ్ అలాంటి వాడు కాదు. మల్లిక ఫ్రెండ్ అంటే రాజ్ కుమార్ అలాంటి వాడు కాదు. మల్లిక ఫ్రెండ్ అంటే మల్లిక ఫ్రెండే. సో ఇది మ్యాటర్. జస్ట్ ఇంకొకటి ఏంటంటే వాడికి కంగ్రాచులేషన్స్ చెప్పండి. పాపం వాడు బైక్ అందరికి చూపించుకోవాలని ఎంతోనో ఆశతో ఉంటాడు. వాడికి చాలా ఇష్టం అనమాట R15. నేను ఇదేంటి బైక్ కీస్ చూపించుకుంటే బైక్ అంటుంది అనుకోవద్దు. నేను ఈ వీడియోలో వాడి బైక్ కూడా నేను పెడతాను. వాడికి మాత్రము కంగ్రాచులేషన్స్ చెప్పండి. వాడికి చాలా ఇష్టమైన బైక్. దాదాపుగా 2 years నుంచి అనుకుంటాడు. వాడు ఎప్పటి నుంచో అనుకుంటాడు, 2 years నుంచి కొందామని అనుకుంటాడు కానీ కుదరట్లేదు పాపం వాడికి. కష్టపడి వాడి కష్టార్జితంతో కొనుక్కున్నాడు అనమాట. నిజంగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు ఇలానే ఇట్లాంటి R15 చాలా కొనుక్కోండి, మనస్ఫూర్తిగా కొనుక్కుంటున్నా. సో వాడికి ఇష్టమైన కలర్ కూడా అది బ్లూ కలర్. సో కంగ్రాచులేషన్స్. అవును, ఈ దివాన్ కట్ ఎప్పుడు తీసుకున్నావు, ఆ ఏసీ ఎప్పుడు తీసుకున్నావు? నువ్వు ఇక మొత్తం ఎట్లా చెప్తావు తెలుసా? నువ్వు ఈ మ్యాట్ ఎప్పుడు తీసుకున్నావు, అది ఎప్పుడు తీసుకున్నావు అని చెప్తా ఉంటావు. నువ్వు రాక ఎన్ని రోజులు అవుతుంది చెప్పరా? నువ్వు నిజంగా చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? ఒక 8 months అయిపోయింది. 8 months అవుతుంది. మరి ఆ 8 months గ్యాప్లో ఇవన్నీ అయినాయి. సమ్మర్లో ఏమో ఉషా వాళ్ళు వస్తారని చెప్పేసి ఆ దీవాన్ కట్ ఆ ఏసీ పెట్టించిన. ఇక ఈ వర్క్ మాత్రము జనవరిలోనో ఫిబ్రవరిలో చేపించిన ఇది. ఓకే, అరే భలే ఉంది, కలర్ కాంబినేషన్ మస్తు. ఇక చాలా ప్లాన్ చేసి చేయించుకున్నాయి. ఇక అంటే
మంచిగా ఉండాలి. మనం వీడియోస్ చేస్తూ ఉంటాం కదా. దేంతో చేయించడం? ఇదే వుడ్డే ఇది. ఎందుకంటే ఇప్పుడు మనము ఇక ఇదంతా వర్క్ చేపిస్తాం కదరా. ఇప్పుడు ఇదంతా వుడ్ వర్క్ చేపించి ఇది పెట్టినాం అనుకో, ఇది వాల్ మంచిగా అంటే లుక్ రావట్లేదు అనమాట. అంటే ఇప్పుడు ఈ కలర్ కి ఇదేమో వైట్ ఉంటుంది వాల్స్. అందుకని చెప్పి నేనేం చెప్పిన వాడికి, ఆయనకి ఏం చెప్పినంటే చేసే ఆయనకి ఏం చెప్పిన అంటే సేమ్ ఈ కలర్సే దీంట్లో కూడా పెట్టేసేయండి వాల్ కి. ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు ఇవి టేక్ డోర్స్ ఉంటాయి కదా, సో దానిపైన పెట్టేసిన అనమాట, పెట్టిపించేసిన. అందుకని చెప్పేసి లుక్ బాగుంటుంది కదా అని పెట్టిన. సూపర్ సూపర్. నాకు మెయిన్గా ఏందిరా, నేనేది లుక్ కోసం ఎక్కువ చేయించలేదు, నాకు స్టోరేజ్ కోసం ఎక్కువ చేయించిన అనమాట. బాగున్నాయి కబోర్డ్స్, అన్ని కబోర్డ్స్ ఉన్నాయి. అదే చెప్తాను కదా, స్టోరేజ్ కోసమే. నేను చెప్పేది ఇంటలేరు, డైలాగ్ ఒకటే పట్టుకొని చెప్తాను. అన్నీ ఫుల్ అయిపోయినాయి మన దగ్గర. స్టోరేజ్కి అన్నీ ఫుల్ అయిపోతాయి. ఇంకా చాలా సామాన్లు అన్నీ బయటపడేసి డైలాగ్ కొట్టినా చూడు. మనకేం లేదురా, రోడ్డు మంచిగా కనిపిస్తుంది. ఇది ఇప్పుడు మనకి ఒకసారి వీడియోది వెంటిలేషన్ ఎంత బాగుంది అబ్బా. బయట నుంచి ఆ తెల్ల తెల్లగా చెట్లు, ఆ కింద చూడండి తెల్ల తెల్లగా ముగ్గులేసి అవన్నీ. కింద చూపెట్టరు, కింద ఉంది చూసారా తెల్ల ముగ్గు. పొద్దున్నే వాళ్ళు వస్తారు, ముగ్గమ్మ ముగ్గే ముగ్గే అనేసి అంటారు. ఆ ముగ్గులు వేసిపోతారు. పిట్టలు అవన్నీ కొంగలు పిట్టలు ఏదో కావాలని చేస్తాను ఇట్లా. అరే ఏదైనా ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు నేను ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ టూర్ కూడా చేసినాం కదా, చూసినా ఇందులో ఎక్కట ఉన్నప్పుడు. నీకంటే పొడుగ్గానే ఉంది అది. సో ఇక ఇవన్నీ మనం మామూలుగా యూజ్ చేసుకునేటివి. ఇక నీకు తెలియదు ఏంటి, ఓన్లీ ఇది కబోర్డ్ వర్క్ ఒకటే కదా, కబోర్డ్ వర్క్ ఒకటి. కిచెన్ లో మాత్రము ఎందుకు ఈ కలర్ ఇది కూడా తీసుకున్నా నేను, మైక్రో ఓవెన్. అది తీసుకొని జస్ట్ 2 days అవుతుంది. అవునా? ఎల్జీ సూపర్ ఉంది. గ్రిల్ చేసుకోవచ్చు కదా, గ్రిల్ ఫుల్ కోడి మొత్తం. మైక్రో గ్రిల్ అంటే ఇది టాప్ ఎంటర్ ఇది తీసుకుంది, బాగుంది. ఇక ఈ పైన ఏమంటారు అంతా డస్ట్ అవుతుంది కదా, ఇక పైన కూడా పెద్ద వాటర్ ప్యూరిఫై కూడా. అదే చెప్తాను కదా, ఇవన్నీ అదిరిందమ్మా మల్లిక. కొత్త వాటర్ ప్యూరిఫై, కొత్త వాక్యూమ్ క్లీనర్. అరే నీకు ఒకటి చూపించాలి ఇందులో. ఇక ఎడో పని చేయి చెప్తా. ఇది యాక్చువల్గా మన ఫస్ట్ ఎగ్జిట్ ఫ్యాన్ ఉండే కదా, దానికి ఏం చేయించిన అంటే అది డమ్మి కొట్టేస్తాం అంటున్నారు. చిమ్ని పెట్టుకోండి అని అంటే అదేమో దానికి అది ఆప్షన్ లేదు ఇక్కడ గోడ అవుతా. అయితే నేను ఏం చేసిన అంటే అట్లా వద్దన్నా దీనికి డివిజన్ చేసేసేయండి, ఇట్లా దానికి అట్లనే ఉంచేసేయండి, నేను అది బిగించేసుకుంటా అని చెప్పిన అనమాట. నాకు ఇది బాగా నచ్చింది. దీంట్లో అన్ని పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ పెట్టేసిన. ఇక్కడ కూడా అదే చేయించాను నేను. ఇది వాల్ ఉందా సేమ్ అయితే ఏమైందంటే మొత్తం లుక్ మంచిగా ఉంది. ఇదంతా చేయించుకున్నా కదరా, చేసిన తర్వాత ఇక్కడేమో మనకి వాల్ వచ్చింది కదా, అదంతా మంచిగా కనిపించట్లేదు. అందుకని చెప్పేసి సేమ్ దీంతో ఇట్లా చేపించేసిన అనమాట. సరే ఎప్పటి నుంచో నేను చేపిద్దాం అనుకున్నా, కానీ అవ్వలేదు. ఇది దీంట్లో సిలిండర్ ఉంది. ఓకే, ఇక సిలిండర్ కోసం అసలు ఏం కనబడతలేవు బయట. బాగుంది. సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేట్. నీ సీట్ కింద కూర్చుందని అనుకుంటారు, అంత కరెక్ట్ కూర్చున్న పొజిషన్. బాగుంది, ఇది మస్తు ఉంది. వావ్, ఇది సేమ్ దానిలాగా ఉంది. ఏంటది ఇప్పుడు కొత్తగా వచ్చినాయి చూడే గిన్నెలు కడగడానికి మిషన్స్, సేమ్ దానిలాగా బాగుంది. ఇంకంతా ఇవన్నీ కొంచెం ఓన్ ప్లాన్ తోటి చేసుకున్నారు. అంటే నాకు ఎక్కడెక్కడ అవసరము ఏంటి అనేది. అట్లే మీరు అట్లా కదా ఇట్లేదా? లేదు, ఇట్లే 2 ఉంటాయి, డబుల్ ఉంటాయి. బాగుంటుంది, స్టైలిష్గా ఉంటుంది. మనం స్టైల్ చూసే తీసుకుంటాం. నువ్వు అన్నీ స్టైల్లో చూసి తీసుకుంటావు కదా. ఇక ఇదన్నమాట. అంటే కిచెన్లో ఒక కలరు, ఇక్కడ ఒక కలరు, అక్కడ ఒక కలర్ అని చెప్పిన. అయితే నీకు దేవుడి రూమ్ గురించి చెప్పాలి. దాంట్లో చాలా స్పెషల్గా చేయించిన, బట్ అది ఇప్పుడు చూపియను నేను. ఎందుకంటే ఒక దేవుడు పిక్ ఆర్డర్ చేసిన, అది రావాలి. అది వచ్చిన తర్వాత నీకు అది ఒకటి చూపిస్తాను. ఎందుకంటే దాంట్లో నేను చాలా స్పెషల్గా చేయించిన అనమాట. నేను అది ఒక దగ్గర వీడియో చూసి ఈయన చెయ్యను, నేను నా వల్ల కాదు అంటే, నువ్వు ఎట్లనే చెయ్యాలి, నువ్వు అది చేస్తేనే నేను దేవుడి రూమ్ చేపిస్తా, లేకపోతే చేయనంటే అప్పుడు చేసింది అనమాట పాపం. కానీ సూపర్ ఉంది అది. నేను చూపిస్తా. ఇంకా తీసుకురాలే
ఆహా అది అయింది, ప్రింట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, అది ఆన్ ది వే. అరే ఈ కలర్ భలే ఉందబ్బా. యాక్చువల్గా అరే ఇది తక్కువ కాస్ట్ రా అసలు. ఇది లేదు, అది లేదు, అది లేదు, అసలు ఏమి లేవు. ఫస్ట్ ఎక్కడుండే ఏముండే అన్ని టేబుల్స్ ఉండే తీసేసిన నేను అవన్నీ. మొత్తం నేను నీ దగ్గరకు వచ్చిందా కొత్త ఇంటికి వచ్చిందా అన్నట్టు ఉందమ్మా. నేను కూడా చేయించుకోవాలి. అల్మారీనా కాదు, ఇక్కడ పిల్లర్ ఉండాలి కదా. ఇది యాక్చువల్గా పిల్లరే, నీకు తెలుసు కదా. అసలు నాకు అల్మారీ లెక్కన ఉంది. అందుకే మరి, లేకపోతే ఈ గ్యాప్ మొత్తం కవర్ అయిపోతుంది. ఈ పిల్లర్ ఇక్కడికి వచ్చింది కదరా, ఈ మధ్యలో పిల్లర్ వచ్చేసరికి నాకు అక్కడ గ్యాప్ వచ్చింది. దాంట్లో ఏది పెట్టుకోవడం సరిగ్గా కావట్లేదు. ఇక నేను ఏం చెప్పింది తెలుసా, అసలు ఫస్ట్ నేను వుడ్ వర్క్ చేపిద్దామని అనుకోలే. నేను దీనికోసమే పిలిచిన, అన్న నాకు ఇది కవర్ చెయ్యి, ఒక్కటి కవర్ చెయ్యి, జస్ట్ నాకు ఒక బీరువా లాగా తయారు చేయన్నా, ఎందుకంటే నాకు ఆ గ్యాప్లు నేను ఏమీ పెట్టుకోలేకపోతున్నా. నాకు అది చూడడానికి లుక్ కూడా మంచిగా ఉండట్లేదు. అది ఇటు బెడ్ పెడదామన్నా, ఇటు బెడ్ కార్నర్కి పెడదామంటేనేమో పిల్లర్ అడ్డు ఉంటుంది, ఇదేమో బెడ్ ఇటు వచ్చేస్తుంది. ఇక అందుకని చెప్పేసి పిలిచి నువ్వు ఇది ఒకటి చేసి అన్నా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందిరా ఈ లొల్లి. ఇక్కడ నుంచి ఒకటొకటి అన్ని. ఇగో ఇది మెయిన్, ఇది బాగా ఎందుకు నచ్చింది అని అంటే, ఇప్పుడు ఇక్కడ మనం టీవీ పెట్టుకున్నాం కదరా, ఇది అసలు యాక్చువల్గా ఇది యూజే చేయట్లేదు మేము. ఈ టీవీ కింద ఏమైనా ఇట్లా అవి పెట్టుకోవడానికి అని అనుకున్నాము. ఇది యాక్చువల్గా టేబుల్ లాగా అనుకున్నా. ఇక తర్వాత నేను ఏమనుకున్నా తెలుసా, ఎక్కడ ఏది చేయించినా కూడా స్టోరేజ్కే చేపియాలి అని అనుకున్నా. ఏదైనా అసలు ఇప్పుడు ఎక్కడ ఏం బయట ఎక్కడ ఏం కనపడవు. ఇక నిజం చెప్పనా, కలర్ భలే ఉన్నాయి. అసలు మొత్తం ఇవే చేపిద్దాం అనుకున్నా కానీ ఇగో అన్ని ఇదే కలర్, ఎప్పుడు ఇదే కలర్, నా కర్టన్లు కూడా ఇదే కలర్ అని చెప్పేసి అంటారని చెప్పేసి ఓన్లీ బెడ్రూమ్ లో మాత్రమే ఇది చేయించింది. ఎందుకంటే బెడ్ కలర్ చేంజ్ చేయలేము కదరా, బెడ్ అదే కలర్ ఉంటది కాబట్టి మనం బెడ్ కలర్ చేంజ్ చేయొద్దని చెప్పేసి బెడ్ కి రిలేటెడ్ గా చేపిద్దాం అన్నట్టుగా నేను ఈ కలర్ చేయించిన. ఇక టీవీ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ ఇది అవో సేమ్, ఇవి రెండు సేమ్ ఉంటాయి అని చెప్పేసి అట్లా చేయించిన అనమాట. దీంట్లో కూడా 2 కలర్ కాంబినేషన్ లో చేయించిన నేను. ఇది ఇక్కడ బీరువా ఉండేరా, నిన్నటి దాకా బీరువా ఉండే, మొత్తం క్లీన్ చేసేసిన నేను. బీరువా మొత్తం తీసేసి నీకు బీరువా ఇక్కడ దాకా వచ్చింది. ఇంత పెద్ద బీరువా కదా మనది. సేమ్ ఇక్కడ కూడా టేబుల్, ఇది కూడా టేబుల్ లాగానే చేయమని చెప్పి. ఫిక్సా? ఫిక్స్. ఓ అది కూడా ఫిక్సే కదా, అన్ని ఫిక్సే. ఇంకా ఫిక్సింగ్ ఇది ఇల్లు అమ్ముతే ఇల్లు దీంతో అమ్మేసేయాలి, వీటితో విత్ ఫర్నిచర్. ఇది కూడా టేబుల్ లాగానే అనుకున్నా. మళ్ళీ ఐడియా వచ్చింది, గబ్బర్ బట్టలు పెట్టుకోవడానికి అవుతుంది అని. అయితే పెట్టిన తర్వాత ఏమంటాడు, నాకు ఒక డెస్క్ పెట్టివానే, నేను దాంట్లో అవి ఏమంటారు నా అవి వాచ్ అవన్నీ వేసుకుంటానని చెప్పేసి నా పర్స్ అని అంటే మళ్ళీ లోపల ఒక డెస్క్ కూడా చేయించింది అనమాట. దీంట్లో ఈ 2 కలర్ కాంబినేషన్ తోటి ఇట్లా కవర్ చేసినాడు. కానీ వుడ్ వర్క్ చేసిన అతను మాత్రం నిజంగా భలే చేసి, చాలా బాగా చేసి. ఫినిషింగ్ ఎంత బాగుంది తెలుసా, ఎక్కడ ఏది కూడా మనకి అది లేకుండా ఎగ్జాక్ట్ గా వచ్చింది అంత. నాకైతే కలర్ భలే. ఇప్పుడు నాకు బ్యాలెన్స్ ఏముంది సార్, ఇంటికి ఇంకా పెయింటింగ్ ఒకటి ఉంది. పెయింటింగ్ చేయించుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఏంటంటే మంచిగా మనం వుడ్ కలర్ కి ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్కలాగా చేపిద్దాం అనుకుంటాను. రీతు రూమ్ లో చూపిస్తా, దాంట్లో చూస్తే ఇంకా నువ్వు రీతు రూమ్ కూడా మార్చిన ఇక్కడ మొదలై ఇలాగా తిరిగి ఇలా ఇది చేయించలే ఏమి. నేను ఇది కాదు, నిజంగా చేయించిన రా, నేను డీప్ క్లీన్ చేయించిన. చూడు ఎంత నీట్ గా, అసలు లోపల పోతే అది ఒక మంచిగా అనిపిస్తుంది తెలుసా. అసలు నిజం అబద్ధం కాదు. ఏమైతుంది తెలుసా, పోతాను లోపలికి. నిన్న మొత్తము డీప్ క్లీన్ చేపించింది. అంత ఏమైంది తెలుసా, మురికి అయిపోయింది మొత్తం ఇట్లా. అయిపోతే నేను ఏం చేసిన, అది నేను ఎన్ని సార్లు కడిగినా మంచిగా తెల్లగా అవుతుంది వాటర్ వల్ల. అయితే ఇక నిన్న ఏం చేసిన, నేను మన ప్లంబర్ ఉన్నాడు కదా, ఆయనకు చెప్పి ఇక డీప్ క్లీన్ చేయించిన. దేంతో చేసిండు? అది యాసిడ్ అవేమేమో తీసుకొచ్చిండు పాపం, కానీ బాగా చేసిండు. మాది కూడా చేయించుకోవాలి కదా. నేను ఈ డోర్ చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నా. ఓకే, డోర్ మంచిగా ఏదైనా ఇట్లా ఉంటాయి కదా, ఫొటోస్ తోటి ఉంటాయి కదా, అట్లా ఏదైనా పెట్టించేసి. నేను స్టిక్కర్ చేయించిన, బహి బాగా ఉంది. స్టిక్కర్ చేయించి మళ్ళీ తీసేసిన. కృష్ణుడిది బాత్రూమ్ కిందకు పెట్టి, బాత్రూమ్ది కాదు, సోఫా పక్కన చిన్నది ఇలాంటిదే ఉంటుంది, మెయిన్ కాదు చిన్నది, మస్తుండే. ఇట్ సైడా? కానీ వీడియోలు చేస్తా అంటే అదే డామినేట్ అవుతుందని ప్లేన్ వేయించుకోవాలి అట్లయితే. ఎందుకు ఇక రెంటెడ్ దాంట్లో. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను కృష్ణుడు వదిలిపెట్టాడు. ఏ కృష్ణ
బాగుంది కదా ఆ కలర్ లో అది మంచిగా ఉందని చెప్పి అదే. అట్లా చేయించినాను, అట్లా పెట్టించేసిన. అది వాళ్ళతోటే చేయించిన, అది కూడా వాళ్ళతోటే మొత్తం ఫిక్సింగ్ చేయించిన అనమాట. కానీ బాగుంది నీట్గా చేస్తాను రా పని. ఈ ఇంకా పెయింటింగ్ గింటింగ్ దీనికైతే ఏం అవసరం ఉండవు. దీనికి ఏం లేదు పెయింటింగ్ ఇది సైడ్. stickering. ఈ రూమ్ కి మొత్తం పెయింటింగ్ చేపిద్దాం అనుకోండి. ఇది బెడ్రూమ్లలో మొత్తం అంటే మన Stickering ఉంది, ఇక్కడ అవసరం లేదు అక్కడ కదా. లేదా తీసి ఇగో ఈ కలర్ చేపిద్దాం అనుకుంటున్నాం. ఈ కలర్ మొత్తం పెయింటింగ్ వేసేసి పైన వైట్ ఉంటది, ఎందుకంటే ఈ 2 కలర్స్ ఉండాలి. కాంబినేషన్ ఉండాలి. ఇదే ఫుల్ వేసిన అనుకో రూమ్ అంతా డల్ అదే అందుకంటే ఇది ఉంది కొద్దిరా, ఇది వైట్, ఈ 3 కలర్లు. ఇక పెయింటర్ ఎట్లా వేస్తాడో దాన్ని బట్టి వేపిచ్చేసి అనుకుంటాను. అట్లనే సోఫా చేంజ్ చేద్దాం అనుకుంటాను. సోఫా బ్లూ కలర్ తీసుకుందాం అనుకుంటారు. ఈ కర్టన్లు కూడా మొత్తం చేంజ్ అయిపోతాయి. ఈ ఇంటికి ఒక్కొక్క పని చేపిస్తానా. ఇంకా రైతు నాకు నచ్చిన ఫేవరెట్ అంటే ఏంటిదో తెలుసా, ఈ సౌండ్ బార్ అండ్ సబ్ ఊఫర్. పిచ్ ఫ్యాన్ అన్నట్టు మనం మ్యూజిక్ అంటే. మనం ఇద్దరం ఒకటేసారి కొన్నాం ఆ విషయం కూడా చెప్పు. మేమిద్దరం ఒకేసారి కొన్నాం. ఇది 85 ఇంచెస్ తీసుకుంది, నేను 75 ఇంచెస్. బట్ సబ్ ఊఫర్ హోమ్ థియేటర్ మాత్రం సేమ్ తీసుకున్నాం. మీరు 75 తీసుకోవడం కారణం ఏంటంటే ఇల్లు కొంచెము చిన్నగా ఉంటుంది అనమాట. ఫిక్స్ అది 75 ఇంట్లో, అంతకంటే పెద్దది లేదు. అందుకే వాడు 75 తీసుకున్నాడు. వాడు కూడా 85 తీసుకుందాం అనుకున్నాడు. ఇక మా ఇంట్లో టీవీ చూస్తే సేమ్ అనిపిస్తుంది. ఈ ఊఫర్స్ ఇవన్నీ సేమ్. సౌండ్ ఎట్లా వస్తుంది తెలుసా, పిచ్చి. ఏది వినిపియండి, దమ్ థియేటర్ ఇంకా థియేటర్ కూడా పనిచేయదు. కావాలంటే మా ఇంటికి ఒకసారి రండి, పిచ్చెక్కిస్తా. అరే నా ఇది ఇంకా బాగుంది తెలుసా, ఈ కలర్ సెలెక్షన్ ఎవరిది? నాదే మొత్తం నాదే. సూపర్ సెలెక్ట్ చేసుకున్నా మొత్తం. నిజం చెప్పాలి అంటే ఆ బెడ్రూము ఈ బెడ్రూమ్ 2 సూపర్ ఉన్నాయి. రెండిట్లో ఎక్కువ దేనికి అంటే నాకు దీనికే నచ్చింది. లైట్లు లోపలికి వెళ్ళిపోయినాయిరా కొన్ని, అది దీని లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట కొన్ని. అది నేనే. సో ఇది మన దీంట్లో ఇది అటకనా ఏమంటారు, అదే అంటారు, స్టోరేజే కదా. స్టోరేజ్ కే కాకపోతే అటక అని అంటాం అన్నమాట. దాంట్లో వీడియో చేసేది ఇది గుర్తుందని. అందులో దూరి ఇది చేపించిన బయట పావురాలు రాకుండా బయట కూడా ఇంకో స్టోరేజ్ ఉంటుంది, దానికి కూడా డోర్లు చేపించిన నేను. ఇక ఈ రూము అసలు అరే మొత్తం దీంతో చేపిద్దాం అనుకున్నా. కాకపోతే ఇది వేయించిన తర్వాత ఏమైందంటే నాకు కొంచెం డార్క్ అనిపించింది, డల్ అనిపించింది. అవును, ఇప్పుడు ఇది 1 సైడే సూపర్ ఉంది. నువ్వు మొత్తం వేయించిన అనుకో గుహలోకి వచ్చినట్టు ఉంటుంది. అట్లా కాదురా, ఇక్కడ కాదు, అన్ని అంతా కూడా ఇవే అనుకున్నా. తర్వాత మళ్ళీ ఏమనుకున్నా, అట్లెందుకు వేయించుకోవాలి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లొకేషన్ లాగా ఉండేటట్టుగా చేయించుకుందాం అని చెప్పేసి దీంట్లోనే 2 కలర్స్ ఇట్లా చేంజ్ చేసింది అనమాట. ఇక ఈ కలర్ వేపిద్దాం అనుకుంటాను హాల్లో, ఈ బ్లూ కలర్. ఇప్పుడు ఈ బ్లూ కలర్ మంచిగా ఉంది కదరా, ఈ బ్లూ కలర్ విత్ వైట్ అండ్ ఇంకొకటి అక్కడ ఒక కలర్ ఉంది కదా, నాకు డిజిటల్ కలర్ ఉంది కదా, అట్లానే అనుకుంటున్నాను. మరి ఎట్లా అవుతుందో చూడాలి. నాకు కరెక్ట్ పెయింటర్ దొరకట్లేరు ఈ ఊర్లో. ఏంటంటే డబ్బులు పెట్టినా కూడా కరెక్ట్గా మనకి వర్క్ చేసే దొరకట్లేరురా. ఇవి ఎక్కడ తీసుకున్నావే? బాగున్నాయి. అక్కడే మనం తీసుకునే దగ్గర మిత్రు. అక్కడ మన అబ్బాయి దగ్గర. అబ్బాయి పేరు ఏం పేరు? ఎంత తీసుకున్నాడు అది? పెద్దది. ఇవి ఎప్పుడో కొన్నా నేను. ఇది ఈ బెడ్ దగ్గర ఒకటి, ఆ బెడ్ దగ్గర ఒకటి కూడా కావాలి. తీసుకో, ఇది తీసుకో. మళ్ళీ ఇంకా నేను మొన్న తీసుకో అంటే అక్కడ ఇక్కడ తీసుకోవాలి. అక్కడే మరి నేననేది ఇక్కడ కాదు, కొనుక్కో. ఇది తీసుకోపోతే నేను మీ ఇంటికి వచ్చి తుడుచుకొని వచ్చి బెడ్ నీ దగ్గర 4-5 ఉన్నాయేమో అంటాను అని నేను అనుకున్నా. 2 తెచ్చిండ్రా. 2 దగ్గర ఎందుకు అంతగానో ఏం అవసరం ఉంటుంది. ఏంటంటే జస్ట్ మనం బెడ్ మీద ఎక్కినప్పుడు కాళ్ళు అదే కంపల్సరీ ఉండాలి. అయితే ఆ బెడ్రూమ్ లో చూడలేను, లేదా అక్కడే ఉంది. చూసా ఈ రూములన్నీ ఇళ్ళన్నీ. అరే అన్నీ అదేమంటారు, సామాన్లు ఎక్కువైనాయి, నాకు స్పేస్ తక్కువైంది. నా బాధ అది. నాకు ఇల్లు ఇంకో కొంచెం పెద్దగా ఉంటే డూప్లెక్స్ కట్టియాల్సిందే. డూప్లెక్స్ ఏమొద్దు కానీ ఇల్లు ఇంకొంచెం స్పేషియస్గా ఉంటే చాలు. నాకు కొద్దిగా హెల్ప్ చేస్తావా? నాకు కొద్దిగా హెల్ప్ చేస్తావా అని చెప్పరా. ఇటుది నేడదాం పట్టు నెట్ స్పేస్ కాదు. నిన్న ఎవరు వచ్చింది ఇంటికి, ఆయన ఏమనుకుంటానంటే ప్లంబరే మొత్తం స్టోరేజేరా, మొత్తం స్టోరేజ్, మొత్తం పైన ఇదంతా స్టోరేజ్, అన్ని నిండిపోయినాయి కూడా. బాగుంది, దాంట్లో అన్ని నిండిపోయినాయి చూడడానికి. ఏమంటాడు ఆయన? ఏమంటాడు
మేడం ఈ పిల్లర్లు అనుకుంటున్నాయి స్టోరేజ్లా ఇవి మీరు చేయించుకున్నారా? ఈ పిల్లర్లు వచ్చింది అని అనుకున్నాను. ఏంటండి నేను ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి నేను ఇవి చేయించుకుంటే ఇంత ఐడియాగా చేయించుకుంటే మీరేమో ఇవి పిల్లర్లు అంటున్నారు అని అంటే, లేదు మేడం నిజంగా నేను చూడలేదు, ఆ పిల్లర్స్ ఏమో వచ్చినాయేమో అట్లా అనేసి అనుకుంటాను నేను అని అంటున్నా ఆయన. మస్తు క్లీన్ చేసుకోవచ్చు, చాలా బాగుందమ్మా. ఇక ఇవేమో కానీ మెయింటెనెన్స్కి ఇల్లు పని మనిషిని అయిపోతున్నా. వాష్ బేసిన్ కావాలి నాకు ఫేస్ వాష్ చేసుకోవడానికి. అయితే ఇక్కడ ఒక డిజైన్ మిర్రర్ పెట్టేసుకొని ఇక్కడ ఒక మంచి గ్లాస్ పెట్టుకోవచ్చా? షింక్ లాగా బాగుంటుంది. అయితే ఇటు దీనికి ఇది ఉంది కదా, హోల్ పెట్టేసి ఇటు వదిలేస్తా అంటుండే పైపు. అయితే ఆయనదేం ప్రాబ్లం, ఆయన పెడతాను నేను గబ్బర్ అంటుండే ఇది అంతా గలీజ్ అవుతుంది, నీళ్ళు అవుతుంది అవుతుంటే మనం ఎందుకు మనం యూజ్ చేయము, పైప్ పెట్టుకుంటాం కదా. వాటర్ యూజ్ చేస్తావా ఇక్కడ? మరి వాటర్ యూజ్ చేయకుండా నీళ్ళు జగ్గు తీసుకొచ్చి కడుక్కుంటావా? ఎట్లా ఇక్కడ ఏమన్నా సింక్ లాగా ఏం పెడతావు? నీ హవలమొక వాష్ బేసిన్ పెడతాం రైడా, మంచిగా ఒక కలర్ ఒకటి తీసుకుని. అంత పెద్దది తీసుకుంటే ఏడాది కొత్తది మరి. వాష్ బేసిన్ ఇక్కడికే ఉంటది కదరా, ఇక్కడికే ఉంటది. నీడెడ్ అనుకుంటే చెప్పి ఇంత ఇంత ఇట్లా ఒక అది డబ్బా లాగా ఉంటది, కనబడదు. కంజెస్టెడ్ గా ఏం అవ్వదు కానీ ఇది జస్ట్ ఒక అద్దం పెట్టించేసి లుక్ బాగానే ఉంటది. అద్దం పెట్టించి దానికి లైటింగ్ ఉంటది సైడ్, మనకు కూడా దేనికైనా యూజ్ అవుతుంది. అయితే ఈ ఐడియా ఓకేనా లేదు అని అంటే నేను ఇంటి ముందు ఒక ప్లేస్ చూపిస్తా, అది ఓకేనా చెప్పు ముందు. చాలా అయితే మా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వచ్చిండ్రు ఇంటికి. సో పాపం వాడు వచ్చినప్పుడు ఇవన్నీ చేయించలేకుండే, ఇక వాడు రాని గ్యాప్లో ఇవన్నీ అయిపోయినాయి అనమాట. అందుకనే వాడికి ఒకసారి ఇల్లు చూపించినట్టుగా ఉంటుందని చెప్పేసి చూపించిన. అండ్ ఒకటి మిస్ అయింది ఏంటి అంటే మన దేవుడి రూమ్ ఒకటి మిస్ అయింది. నేను అది సర్ప్రైజ్ సర్ప్రైజ్ అది నేను చూపిస్తాను మీకు. నేను ఒక దేవుడి పిక్ ఆర్డర్ చేశాను, అది ప్రింట్ అది. సో అది వస్తుంది, దాని ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను నేను. అది స్పెషల్గా ఉంటుంది, నేను చాలా స్పెషల్గా చూసి చేయించిన అనమాట. అది నేను చేయించుకుంటే అట్లనే చేయించుకోవాలి అనుకున్నా, అట్లనే చేయించుకున్నా. సో చూపిస్తాను నేను, అదొక షార్ట్ తీసి చూపిస్తాను నేను. షార్ట్లో అయితేనే మీకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నేను అది కూడా చూపిస్తాను, మీరు ఎవరైనా కావాలంటే కూడా చేయించుకుంటుంది. అందుకే చూపించలేదు ఈరోజు. సో మీకు ఎలా అనిపించింది మా ఇల్లు అనేది మీరు కూడా కామెంట్ చేయండి. అయినా నేను చాలాసార్లు హోమ్ టూర్ చేశాను. నేను కింద ఉన్నప్పుడు హోమ్ టూర్ చేశాను, పైకి వచ్చిన తర్వాత హోమ్ టూర్ చేశాను. నాకు యాక్చువల్గా హోమ్ టూర్ చేయాలని లేదు. యాక్చువల్గా ఏంటి అని అంటే నాకు ఇంకొక 2-3 పాయింట్స్ ఉన్నాయన్నమాట. సోఫాస్ చేంజ్ చేయాలి, సోఫా ఒకటి, పెయింటింగ్ ఒకటి అయిన తర్వాత నేను కంప్లీట్గా అప్పుడు హోమ్ టూర్ చేద్దామని అనుకున్నాను. కానీ వీడు వచ్చింది కదా, ఇక వీడు చూపించడు ఇక మనం అట్లా వీడియో చేసేద్దాం అన్నట్టు. చాలామంది మీరు కూడా చాలామంది అడిగినరు. నేను దీనికంటే ముందు బిఫోర్ ఎట్లుండే అది కూడా పెడతాను నేను ఈ వీడియోలో, చూడండి. బిఫోర్ కూడా ఉంది నా దగ్గర వీడియో, అది కూడా చూడండి, చూపిస్తాను నేను. అట్లుండే ఇల్లు ఇలా చేశాను అనమాట. సో మా ఫ్రెండ్ వచ్చిండు, ఇప్పటి నుంచి ఇక మా వీడియోస్లో మొత్తం మా ఫ్రెండ్ కూడా కనిపిస్తాడు. వాడికి కూడా 2 million ఫాలోవర్స్ ఉన్నారు, కానీ ఎవరు చూస్తలేరు. వీడియోలు చేయరా అంటే వాడు వీడియోలు చేయడు ఏదో, ఇక వాడు కూడా బిజీగా ఉంటాడు. సో ఇప్పటి నుంచి మేము కామెడీ వీడియోస్లో నేను, రీతు, మా ఫ్రెండ్ అందరం కలిసి చేద్దాం అనుకుంటున్నాము. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ఇంకా చాలా కష్టపడుతూ ఉంటాము. జిమ్లో కూడా చేస్తాము, ఇంట్లో కూడా చేస్తాము, ఇంకా ఎక్కడైనా చేస్తాం అనమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఫ్రెండ్ని అందరూ బ్లెస్ చేయండి, మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు. చెప్పొద్దని నాకు చెప్పలే కదా నువ్వు. సో ఇన్ని రోజులు ఎందుకు రాలేదంటే వాడు 2nd మ్యారేజ్ చేసుకున్నాడు. నిజంగా నేను నమ్మిన అనుకో. వాడు ఒక అమ్మాయిని తీసుకొని పారిపోయాడండి, అందుకే వాడు రాలేదు ఇన్ని రోజులు. సో అదేం లేదండి, ఉత్తిగే కామెడీ చేశాను నేను. ఎప్పుడు వాడిని ఇట్లానే ఆడుకుంటూ ఉంటా. ఇంకా మీకు తెలియదు, నేను బయట ఏదైనా వెళ్ళినప్పుడు, మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఇట్లనే చెప్తా ఉంటాను నేను. ఏం రాజ్ కుమార్ కనిపించట్లేవు అంటే ఏదో ఒకటి కహాని వెళ్ళడము, ఏదో ఒకటి చెప్తా ఉంటాను నేను. సో అట్లా అనమాట, మా ఫ్రెండ్ అట్లా అంటాడు కాదు. చాలామంది అడుగుతున్నారు కూడా మీలో, మీ ఫ్రెండ్ కనిపించట్లేదు అది అని చెప్పేసి. చాలా బిజీగా ఉంటున్నాడు అండి వాడు. మేము ఫిట్నెస్ ట్రైనర్స్, మీకు తెలుసు కదా. సో వాడు ఏంటంటే ఫ్రీలాన్సింగ్ ట్రైనింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాడు అనమాట వాడు. సో అందుకని చెప్పేసి బిజీగా ఉంటున్నాడు. ఇంకా కలవట్లేదు మేము. నేను కూడా నా బిజీలో నేను ఉంటున్నా, వాడు బిజీలో వాడు ఉంటున్నాడు. ఇంకా అందుకని కలవట్లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మా వీడియో చూసారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ గంటనైతే టంగ్ అని కొట్టండి. అలాగే మా ఫ్రెండ్ కోసం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెన్ సీ యూ ఫాలో ఫర్ మై వీడియోస్. మాలిక రవీంద్ర. బాయ్.